వైశిష్ట్యము, గుణగణాలు, ఏ విషయమైనా సరే చర్చ జరుగుతూ ఉంటే శ్రవణం, మొదటిగా వినడం అన్నది అలవాటు చేసుకోవాలి. అది భక్తి యొక్క మొదటి మెట్టు. విన్న తర్వాత శ్రవణం, కీర్తనం, విన్నదాన్ని 10 మందికి చెప్తూ ఉండాలి. అది కీర్తించడం అవుతుంది. శ్రవణం, కీర్తనం. మనం చాలా సహజంగా మన దైనందిన వ్యవహారాల్లో చేస్తూనే ఉంటాం. పలానా డాక్టర్ గారి దగ్గరికి విని ఉంటాం. ఆయన హస్తవాసి మంచిది అని విని ఓ రోజు మంచి రోజున మనకి ఏదైనా అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళి వచ్చేసిన తర్వాత మనం విని అనుభవించిన తర్వాత దాన్ని మళ్ళీ అందరికీ మన నోటి ద్వారానే ఇంకో 10 మందికి పలానా ఆయన బాగా వైద్యం చేస్తారండి అని చెప్తున్నాం. దాన్ని కీర్తనం అంటాం. శ్రవణం, కీర్తనం. భగవంతుడు గురించి వినడం మొదటి రకం శ్రవణం. విన్న దానిని 10 మందితో పంచుకోవడం అన్నది కీర్తనం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం